Salute. Order. Salute. Order. Salute. Order. మధ్య భాగంలో ముందుగా కట్టాం, దాని కింద నుంచి ఆ పోల్ని పైకి తీసుకెళ్ళాం. అంటే ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛని ఆకాశంలోనికి పయనింపజేశాం. అంటే ప్రతి భారతీయుడు కూడా స్వేచ్ఛగా ఉండాలి, సమానత్వపు హక్కు ఉండాలి, సౌభ్రాతృత్వపు హక్కు ఉండాలి, మత స్వాతంత్రపు హక్కు ఉండాలి, భావ ప్రకటితమైనటువంటి హక్కు ఉండాలి. ఇన్ని హక్కులుంటేనే కానీ మానవుడు స్వేచ్ఛగా ఈ లోకంలో జీవించలేడు అనేటటువంటి ఉద్దేశంతోనే మనకి కావలసింది ఏంటంటే స్వాతంత్ర్యం. అయితే అలాంటి స్వాతంత్ర్యం కోసం అసువులు బాసినటువంటి మహోన్నత వ్యక్తులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వారి యొక్క రక్తాన్ని చిందించారు, ప్రాణాల్ని దేశం కోసం అర్పించేశారు. అలా త్యాగదనులు ఎంతో మంది అర్పించినటువంటి పనుల యొక్క ఫలితమే ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం ఎంత ప్రతిభావంతమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకుంటున్నాం, ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైన పౌరులుగా మనం తయారవుతున్నాం. మనం చేయవలసినటువంటి బాధ్యత భారతదేశానికి ఏమైనా మిగిలిందా, మనం అంటూ చేయవలసినటువంటి యుక్తి. సో ఇవన్నీ కూడా నేడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ స్వేచ్ఛ ఈ యొక్క స్వాతంత్ర్యానికి సాధనకి 3 రకాల వ్యక్తులు మన పోరాటాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. మితవాదులు ఏం చేస్తారంటే సామాన్యమైనటువంటి రీతిలో మాత్రమే, అంటే పోరాటాలు చేయకూడదు, బ్రిటిష్ వారిని మనం ఏం చేయాలా మంచిగా చేసుకుని వారికి అనుకూలంగా ఉంటూ స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. సో అలాంటి ప్రయత్నాలు ఫలించలేదు. సో ఇలా మంచిగా ఉంటే పని అవుతుందని చెప్పేసి మళ్ళీ అతివాద యుగం తయారైంది. అతివాదులు అంటే లాల్ బాల్ పాల్, అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళ యొక్క నాయకత్వంలో అతివాదులు అంటే హింసకి హింసే ప్రతిఫలం. ఎవరైనా హింసలో వెళ్తే మనం కూడా హింస చేయాలి, లేదా హింస ద్వారానే, లేదంటే మన యొక్క భావాన్ని అవతల వాటిని రెచ్చగొట్టే విధంగా చేస్తూ మన స్వాతంత్రాన్ని సాధించుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. కానీ అది కూడా ఫలించలేదు. చివరిగా గాంధీ వచ్చినాడు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ఆయన ఏం చేస్తాడంటే అహింస అనేటటువంటి మరి ఒక సాధనాన్ని లేదా ఒక ఆయుధాన్ని తీసుకుని అహింసా మార్గంలో ప్రయాణం చేస్తూ పోరాటాలు చేస్తూ చివరికి 1947 ఆగస్టు 15కి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. సో ఈ స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యంగా మనం గౌరవించుకోవాల్సింది ఎవరంటే, ఒకటి భారతదేశానికి మరి తిండి పెట్టేటటువంటి పాలికుడు అంటే రైతు, జై జవాన్ జై కిసాన్. అలాగే మరింత స్వేచ్ఛాయుతమైన జీవనంలో ఉంటున్నటువంటి ఉంటున్నామంటే దానికి సర్వశక్తుల మన యొక్క మరి కాపలాదారులుగా ఉన్న జవాన్స్, వాళ్ళు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అహర్నిశలు వారి యొక్క కృత్యాలన్నింటినీ కూడా మానేసుకుని మనమంటూ స్వేచ్ఛాయుతమైన విహారంలో విహరిస్తూ ఉండాలని చెప్పేసి వారు సైనిక దళంలో, నావికా దళంలో, వైమానిక దళంలో నిత్యము పోరాటాలు చేస్తూ మనకి స్వేచ్ఛను కల్పిస్తున్నారు. అలాగే నిత్యము మరి శ్రమిస్తూ వారి యొక్క రక్తాన్ని చెమట బిందువులా చిందిస్తూ భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. సో అలా భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల యొక్క శ్రేయస్సుని, రైతుల యొక్క శ్రేయస్సుని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. అలాగే మనం ఇప్పుడు చూడండి, ఎంతో ఉన్నతమైన సాధనలు మనం చేసేసాం, ఎంతో నాగరికత మనకు వచ్చేస్తుంది. అయితే ఈ నాగరికతలో మనం ఏం చేస్తున్నాం అంటే గతాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఈ రోజు మనం చాలా ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఫుడ్ ఎలా వస్తుంది, మనకి ఆహారం ఇదే కదా బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇది ఎలా వస్తుంది, ఎంతో కష్టపడితే మాత్రమే తప్ప ఆ పంట మన చేతికి రాదు, ఆ తిండి మన దగ్గరికి రాదు. సో ప్రతి గింజని మనం ఏం చేయాలంటే అపురూపంగా చూడాలి. అలా చూసినప్పుడే మన రైతుకి లేదా ఆ శ్రమించి పండించినటువంటి వ్యక్తికి విలువ ఇచ్చినట్టు అనమాట. సో అందుకే ఏమంటారంటే మరి అన్నం పరబ్రహ్మం అంటారు. అన్నం పరబ్రహ్మం అంటే ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి బ్రహ్మ యొక్క రూపం ఎంత ప్రముఖమైనదో ఈ అన్నాన్ని పండించే రైతు యొక్క రూపం కూడా అంతే ప్రముఖమైనది. సో అన్నాన్ని కనుక నువ్వు కావాలనేమంటే మనం చాలా అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో మిగిలిపోతూ ఉంటాం. సో ఆ ఆహార పదార్థాలను మనం చక్కగా వినియోగించుకోవాలి, ఏది కూడా వేస్ట్ చేయకూడదు.
వాటర్ని వేస్ట్ చేయకూడదు, వాయువుని వేస్ట్ చేయకూడదు, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ అలాగే ఇప్పుడు చూడండి, నదులు కలుషితం అయిపోతున్నాయి, కొండలు తరిగిపోతున్నాయి, గుట్టలు నాశనం అయిపోతున్నాయి. ఇవన్నీ పోవడం వల్ల ఏమవుతుంది, భారతదేశానికి ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా నశించిపోతుంది. అంటే మన తర్వాత తరం వాళ్ళు కూడా ప్రతిదీ చక్కగా ఆస్వాదించాలి. ఆస్వాదించాలంటే ఏం చేయాలి, మనకు సాధ్యమైనంత వరకు మేలు చేకూర్చేటటువంటి కృత్యాలు సమాజానికి అందించే వారిగా ఉండాలి. భారతదేశాన్ని అంతటి కూడా ప్రగతి పదంలో నడిపించడానికి మన యొక్క సాయశక్తులు మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం కొత్తగా ఏమీ కొనుక్కోకర్లే, కొత్తగా పోరాటాలు చేయక్కర్లే. ఎవరైతే పోరాటాలు చేస్తే అసూలు పాసి ఈ దేశానికి స్వాతంత్రాన్ని అర్పించారో వారందరి యొక్క మరి ఆ తిరస్కారమైన స్మృతులను సమాజంలో గుర్తుండేలాగా మనం కాపాడుకుంటే సరిపోద్ది. సో అలాంటి మరి మంచి కృత్యాలను మీరు చేస్తూ భావి భారత పౌరులుగా మీరందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో విహరిస్తూ మంచి ప్రతిఫలాలను మీ తల్లిదండ్రులకు ఈ విద్యాలయానికి కూడా అందించాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో నా మాటలు ముగిస్తున్నాను. మరి తర్వాత కార్యక్రమాలంతా కూడా ప్రిన్సిపల్ గా నడిపిస్తారు. మరి నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను అక్కడికి అటెండ్ అవ్వాలి, మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు చాలా మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్ పెడతారా బిస్కెట్స్ ఇస్తారా అనేది ముఖ్యం కాదు, ఇక్కడ జరిగే ఈవెంట్స్ ముఖ్యం, అలాగే జరిగే కార్యక్రమం ముఖ్యం. ఇవన్నీ మీరు తెలుసుకుంటేనే తర్వాత తరానికి మీరు తెలియజేయగలుగుతారు. మీ పిల్లలకి లేదా మీ యొక్క చుట్టుపక్కల మీరు చెప్పగలుగుతారు. మీరంటూ చూడకుండా మీరు ఎలా చెప్పగలుగుతారు? సో అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. మార్నింగే వెళ్ళాలి, మార్నింగే రావాలి, ఏమీ ఉండవు అక్కడ అనేటటువంటి నిరాశతో ఇటువంటి పండుగలకి మన నిరాధారానికి గుర్తు చేసుకోకూడదు. భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా చేసుకునేటటువంటి రెండు పండుగలు ఏమంటే, ఒకటి ఆగస్ట్ 15, రెండు రిపబ్లిక్ డే. సో ఈ రెండు జాతీయ పండుగలు, మతాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా వీళ్ళందరూ కలిసి జరుపుకుంటుంటాం. సో వీటిలో మనం తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మానేస్తే ఒరే ఆగస్టు 15కి అటెండ్ అవ్వడం మానకూడదు, అలాగే రిపబ్లిక్ డేకి అటెండ్ అవ్వడం మానకూడదు. తప్పనిసరిగా మన పార్టిసిపేషన్ ఎక్కడో ఒక చోట ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్ రాబోయే కాలంలో మీరు మీ స్నేహితులకి కలిగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.